మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే మొన్న చేసిన రైస్ చేయమని అడిగారనమాట. ఈ వీడియో వాళ్ళ కోసం అంటే తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అనమాట. నేనైతే పొద్దున రైస్ చేశాను. ఈ పుదీనా కొత్తిమీర సమానంగా తీసుకున్నాను. దానిలో కొంచెం చిన్నులపాయి, అల్లం, పచ్చిమిర్చి, మీ స్పైసీస్ అంటే మంటకు తినేంత పచ్చిమిర్చి వేసుకోండి. మొత్తం కలిపి పేస్ట్ చేయండి. నూనె కాగిన తర్వాత దాల్చిన చెక్క, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు వేసాను అనమాట. అది దాని తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్, బీన్స్, టమాటో, బంగాళదుంప. నా దగ్గర బంగాళదుంప లేదు, మొన్నేమో క్యారెట్ లేదు, ఈరోజు బంగాళదుంప లేదు. దాని బాగా లోటు తెలిసిందనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు బంగాళదుంప వేసుకుంటే ఖచ్చితంగా వేయండి. ఇవన్నీ మగ్గిన తర్వాత లాస్ట్లో అయితే రైస్ వేసుకుని కలుపుకోవడమే. ఉప్పు వేసుకోండి మీకు టేస్ట్కు తగ్గంత ఉప్పు. టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట. దీనిలో కాంబినేషన్ అయితే పెరుగు చట్నీ ఇంకా అదిరిపోయిద్ది. నేనైతే వేడివేడిది వస్తుంది తినేస్తాను, అందుకని నేను అది చేయలేదన్నమాట. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఒకసారి మాత్రం మీరందరూ ట్రై చేయండి, తెలియని వాళ్ళైతే మాత్రం కంపల్సరీ.